Praise the Lord. Hallelujah. Glory be to God. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. This is fresh manna from heaven. పరలోకం నుంచి తాజా మన్నా వార్త. And we are now in Christmas season. మనం ఇప్పుడు క్రిస్మస్ సమయంలో ఉన్నాం. Christmas makes all things new and all things beautiful. క్రిస్మస్ అనేది మనకి సమస్తాన్ని నూతన పరుస్తుంది, అన్ని చక్కపరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Thank God for your partnership. మరి మీ యొక్క అనుసంబంధాన్ని బట్టి దేవునికి వందనాలు. Thank God for all the wonderful testimonies and feedbacks and the words of God in your life. మరి దేవుడు మీ పట్ల చేసిన అద్భుత కార్యాలను బట్టి, మీ సాక్ష్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. I celebrate your life. మీ జీవితాన్ని బట్టి మేము ఉత్సాహిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Today I have a wonderful, powerful topic. ఈ రోజు అద్భుతమైన అంశం నేను కలిగి ఉన్నాను. Jesus Christ is the royal God. యేసు క్రీస్తు ప్రభువే రాజరికమైన దేవుడు. Hallelujah. Hallelujah. Yes, Jesus Christ is the royal God. యేసు క్రీస్తు ప్రభువు రాజరికమైన దేవుడు. Matthew chapter 1. మత్తయి సువార్త మొదటి అధ్యాయము. I will turn your attention to the book of Matthew chapter 1. మత్తయి సువార్త మొదటి అధ్యాయము. Verse 1. మొదటి వచనం. The book of the genealogy of Jesus Christ, the son of David, the son of Abraham. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. And verse 2, it says Abraham begat Isaac, Isaac begot Jacob, Jacob begot Judah and his brothers. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. And verse 6, and Jesse begot David the king, David the king begat Solomon by her who had been the wife of Uriah. ఆరో వచనం, యెషయి రాజైన దావీదును కనెను, ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను. Amen. ఆమేన్. Here we see the genealogy of the Lord Jesus Christ in Matthew chapter 1. మరి యేసుక్రీస్తు యొక్క వంశావళిని మనం ఇక్కడ చూస్తున్నాం. So many different names we see here. ఇక్కడ ఎన్నో వివిధ పేర్లు మనం చూస్తున్నాం. Many times we wonder what in the Bible these names and these numbers, why all these things are here. మనం ఎన్నోసార్లు అనుకుంటాం ఎందుకు ఇన్ని పేర్లు, ఈ యొక్క అంకెలు ఇవన్నీ ఎందుకు అని అనిపిస్తుంది. The Holy Spirit has put every names and every numbers from Genesis to Revelation, everything. The Holy Spirit is the author of the Bible. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి రచించిన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన రాశాడు ఇవన్నీ. There is no insignificant things in the Bible. బైబిల్లో ఏది కూడా వ్యర్థమైనది అంటూ ఏది లేదు. Hallelujah. హల్లెలూయా. Every scripture is God breathed, the Bible says. వాక్యం సెలవిస్తుంది ప్రతిది కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడి ఉన్నది. Glory to God. దేవునికే మహిమ. There is an anointing on anything, whether you understand that or don't understand that. There is a life of God, there is a breath of God on the Holy Scriptures. చూడండి, మీకు అది అర్థం కాకపోయినా ప్రతి మాట ప్రతి అక్షరం పైన దేవుని యొక్క బలమైన అభిషేకం ఉన్నది. అది దేవుని ఊపిరై ఉన్నది. Yes, hallelujah. Hallelujah. And here in this Matthew chapter 1 we see great names of the people here. మరి మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలో గొప్ప వారి పేర్లు రాయబడి ఉన్నవి. Great names of the great people in the world. ప్రపంచంలోనే ఉన్నటువంటి గొప్ప పేర్లు రాయబడి ఉన్నవి. Great people in the history of the mankind. మానవాళిలో ఉన్న గొప్ప చరిత్ర సృష్టించినటువంటి గొప్ప వ్యక్తులు. So many great kings we can see here. గొప్ప రాజులను మనం చూస్తాం. Many powerful people we can see here. శక్తివంతమైన ప్రజలను చూస్తాం. World famous people we can see here. ఓ ప్రపంచ ఖ్యాతి కలిగినటువంటి వారిని మనం చూస్తాం. Royal bloodline we can see here. ఇక్కడ రాజరికమైన ఆ యొక్క వంశావళిని మనం చూస్తాము. The New Testament Bible, the first book, the first chapter, the first verse, it begins like this: the book of the genealogy of Jesus Christ, the son of David. నూతన నిబంధన ప్రారంభంలోనే ఇది ఈ మాట ద్వారానే ప్రారంభం అవుతున్నది. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. Son of David. దావీదు కుమారుడు. Son of Abraham. అబ్రహాము కుమారుడు. Wow. These people are not normal people. వీళ్ళు సాధారణమైన వారు కారు. You can't underestimate these people. వీళ్ళు ఎంత మాత్రము తక్కువ అంచనా వేయలేము. These are great people in the world. ప్రపంచంలోనే గొప్ప ఖ్యాతి కలిగినటువంటి వారు. They are very world famous everywhere. అంతటా ఖ్యాతి కలిగినటువంటి గొప్ప వ్యక్తులు వీరు. David was a great king honored in the entire nation of Israel. ఇశ్రాయేలులో వీరి దావీదు ఒక గొప్ప రాజు అయి ఉన్నాడు. There is no one in all Israelite who doesn't know who David was.
మరి ఇశ్రాయేల్ అంతటా కూడా దావీదు అంటే ఎవరు అని తెలియని వ్యక్తి ఉండరు. There is no one in the nation of Israel that does not know who Abraham is. ఇజ్రాయెల్ దేశంలోనే మరి అబ్రహాము ఎవరు అని తెలియని వ్యక్తి ఉండరు. Abraham is famous in the Jewish world. మరి అబ్రహాము ఆ యూదా ప్రపంచంలోనే గొప్ప ఖ్యాతి కలిగిన. Not only to the Jewish world, even to the Muslim world, the Arab world, Abraham is so famous. అబ్రహాము కేవలం యూదులకే కాదు కానీ అరబీయులకు కూడా ఎంతో ఖ్యాతి కలిగినటువంటి వాడు. Famous all over the world. ప్రపంచమంతా కూడా ఖ్యాతి కలిగిన వాడు. Hallelujah. Hallelujah. And we see King David here. ఇక్కడ దావీదును మనం చూస్తాం. We see King Solomon here. సొలొమోను రాజును The చూస్తాం. wisest man. జ్ఞానం కలిగినటువంటి సొలొమోను. We see Josiah the king. యోషయా యొక్క రాజును చూస్తాము. He became a king at the age of 8 years, young boy, small boy. యెషయా అయితే కేవలం 8 సంవత్సరాలప్పుడే రాజుగా ఆయన పట్టాభిషేకం పొందుకున్నాడు. All this is a royal bloodline. ఇదంతా కూడా రాజరిక రక్తము. And Jesus Christ came out from this royal blood. మరి యేసు క్రీస్తు ప్రభు ఈ యొక్క ఇటువంటి రాజరికమైన వంశావళిలో జన్మించాడు. Hallelujah. Hallelujah. It was prophesied many years before God has spoken to Abraham, kings will come out of your loins. మరి అబ్రహాంకి ముందే వారు ప్రవచించారు, రాజులు నీ యొక్క వంశాల్లో నీకు కుమారులుగా జన్మించెదరని. And the prophecy was fulfilled in the life of Abraham, even in the future of Abraham. అబ్రహాము జీవితంలో చెప్పబడినటువంటి ప్రవచనం ఇక్కడ మనం చూస్తున్నాం. So many kings came out of his loins. ఆయన గర్భంలో నుంచి ఎంతమంది రాజులు జన్మించారు. And not only just the kings came out of Abraham's loins. కేవలము రాజులే కాదు, The King of Kings, the Lord of Lords, Jesus Christ, the Messiah, came out of the loins of Abraham. అబ్రహాము గర్భంలో నుంచి రాజులే కాదు కానీ రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన మెస్సయ్య దేవుడు యేసు క్రీస్తు ప్రభు గర్భంలో నుంచి Glory, hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Bible talks about where is he who is born the King of the Jews. అందుకనే బైబిల్లో రాయబడింది యూదుల రాజుగా జన్మించిన వాడు ఎక్కడ అని అడుగుతున్నారు. Jesus Christ is the one and only one who is called born King. కేవలం యేసు క్రీస్తు ప్రభువే జన్మాంతరం తోటే రాజుగా పుట్టినవాడు. Hallelujah. హల్లెలూయా. No king's children will be called as king when they are born. ఏ రాజుల కుమారులు జన్మించినా కూడా రాజుగా వారు అప్పుడు పిలువబడరు. They will call as prince. వాళ్ళను కేవలం రాజకుమారులని పిలుస్తారు. Hallelujah. హల్లెలూయా. But Jesus Christ, when he was born, కానీ యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు the day number 1 ఆ మొదటి రోజే is a king is born. అక్కడ రాజు జన్మించాడని అంటున్నారు. When you see the baby Jesus, ఈ చిన్న బాలుడైన యేసుని that చూసినప్పుడు is not a baby Jesus. అది కేవలం బాలుడు కాదు, That's a king, Lord Jesus Christ. ఆయన రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభు. Hallelujah. హల్లెలూయా. A mighty king. ఆయన గొప్ప రాజు. When Jesus the king was born, రాజైన యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు even all other kings began to shudder and tremble. ఆ ఇతర రాజులందరూ భయపడి వణికిపోయారు. Even the Bible says King Herod was trembling, he was afraid. The whole Jerusalem was troubled. మరి రాజైన హేరోదు మరి అక్కడ యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా భయపడిపోయారు. When Jesus Christ was born, యేసు ప్రభు జన్మించినప్పుడు the entire satanic demonic kingdom was trembling. మరి ఆ యొక్క అపవాది రాజ్యం అంతా కూడా వణికిపోయింది. Hallelujah. హల్లెలూయా. Jesus Christ brought his kingship, his lordship, his rulership to be established in the nations of this world. మరి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో తన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన నీతిగల రాజ్యాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. And you who have believed in Jesus, you also are a king. మరి యేసు ప్రభువును నమ్మిన నీవు కూడా ఒక రాజు అయి ఉన్నావు. If you are born again, నువ్వు తిరిగి if జన్మించినట్లయితే, you are saved, నువ్వు if you రక్షింపబడినట్లయితే, receive Jesus in your heart, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయాన్ని day అంగీకరించినట్లయితే number 1 you are a king. మొదటి రోజు నుంచే నువ్వు రాజుగా Hallelujah. హల్లెలూయా. God is establishing you in your kingship today. దేవుడు నిన్ను ఒక రాజుగా ఈ రోజు నిన్ను నియమిస్తున్నాడు. Begin to rise up to rule and reign. కాబట్టి నువ్వు లేచి పరిపాలించు. Jesus is the king. యేసు క్రీస్తు ప్రభువే రాజు. He is the royal God.
ఆయన రాజరికం కలిగిన దేవుడు. And in you the blood which is flowing in you is a royal blood. మరి నీలో ప్రవహిస్తున్న ఆ రక్తము ఆ రాజైన ఆయన పరిశుద్ధ రక్తమై ఉన్నది. Everything about you is royalty. నీకున్న ప్రతిదీ కూడా రాజరికమే. Your finances are royal finances. నీ యొక్క ఆర్థిక వ్యవస్థ రాజరికమే. Your physical is a royal physical appearance. ఓ నీ చూపు నీ యొక్క అంతయు కూడా రాజరికమే. Walk like a king. ఒక రాజు వలె నువ్వు నడు. Talk like a king. ఒక రాజు వలె మాట్లాడు. Look like a king. ఒక రాజు వలె కనబడు. Feel like a king. రాజు వలె అనుకో. Think like a king. రాజు వలె ఆలోచించు. Operate like a king. ఒక రాజు వలె ప్రవర్తించు. The kingly anointing, the dimensions are opening for you today. నీకు ఈ రోజు రాజరిక అభిషేకము ద్వారా రాజుల పరదులు తెరవబడుతున్నవి. As a prophet of the Most High God, I bless you. సర్వోన్నతైన దేవుని ప్రవక్తగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. In Jesus' mighty name. యేసు నామములో. Happy Christmas. క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. See you tomorrow. రేపు మళ్ళీ తిరిగి కలుసుకుందాం. Amen. ఆమేన్.